మనందరికీ తెలిసిన విషయమేనండి. రీసెంట్‌గా ఏపీ గవర్నమెంట్ అనేది వాట్సాప్ గవర్నెన్స్‌ని తీసుకొచ్చింది. అంటే సాంకేతికత అంటే మన మెటాతో లింకప్ అయ్యేసి మెటా అంటే ఏం కాదండి వాట్సాప్ యొక్క మాతృ సంస్థ మరియు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో లింకప్ అయ్యేసి మన టోటల్ గవర్నెన్స్ అనేది వాట్సాప్ ద్వారా అందించబోతుందండి. అంటే టోటల్ గవర్నెన్స్ అంటే ఏంటంటే మన ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలన్నా లేదంటే ఏదైనా టెంపుల్ విజిట్ చేసేటప్పుడు శ్రీశైలం, కాణిపాకం విజిట్ చేసేటప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలన్నా అండ్ రెవెన్యూ సంబంధించి టోటల్ ప్రెజెంట్ ఏంటంటే 150+ సర్వీసెస్‌ని ఈ వాట్సాప్ గవర్నెన్స్ కింద తీసుకొచ్చారండి. ఈ సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ మనకి ఇచ్చారండి. ఆ నెంబర్ నేను ప్రెజెంట్ ఇప్పుడు చెప్తాను, ఒకసారి నోట్. అక్కడ వచ్చి వాట్సాప్ నెంబర్ వచ్చి 9552300009. ఈ నెంబర్‌కి మనం హాయ్ అని మెసేజ్ చేసిన వెంటనే మనకి ఏపీ గవర్నమెంట్ నుండి మనకి ఏ సేవలు ఎంచుకోవాలని ఒక పాపప్ మెసేజ్ అని డిస్ప్లే అవుతుందండి. ఆ పాపప్ మెసేజ్ డిస్ప్లే అయిన తర్వాత వాటికి సంబంధించి మనం సేవలు ఎంచుకొని ఆ విధంగా మన సర్వీసెస్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మనం డైరెక్ట్‌గా వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యే కన్నా మన వాట్సాప్ నెంబర్ ద్వారా వీటిని మనము పొందవచ్చు అనేసి గవర్నమెంట్ దీన్ని గవర్నెన్స్ అనేది వాట్సాప్ గవర్నెన్స్‌కి తీసుకొచ్చింది.